Okay, this video session is continuation of previous video session, that is what is MS-DOS, what is boot files, what is boot area, how to open the MS-DOS. Okay, ఇది మనం ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పింది. ఇప్పుడు ప్రెసెంట్ వీడియో సెషన్లో ఏంటంటే మనకి వాట్ ఆర్ ద కమెంట్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ MS-DOS. దీన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో సెషన్లోనే మనం చెప్పాం. మనకి MS-DOSలో మనకి కమెంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమెంట్స్ అని చెప్పేసి. అందులో ఫస్ట్ మనం తీసుకున్నది ఇంటర్నల్ కమెంట్స్. ఇప్పుడు ఆ కమెంట్స్ యూజ్ చేసేటప్పుడు దాంట్లో ప్రతి కమెంట్కి సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ను ఫాలో అవుతా మనం కమాండ్ యూజ్ చేయాలని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనం డాస్ ఎలా ఓపెన్ చేయాలి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం. డాస్ ఓపెన్ చేసిన తర్వాత కమెంట్స్ ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు డాస్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మనం మెథడ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పాం కాబట్టి ఈజీ మెథడ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటే. ఓకే, ఏంటంటే మీరు ఈజీగా మనం దీన్ని ఓపెన్ చేయాలంటే దీని మెథడ్ విండోస్ లోగో ఆర్ ప్రెస్. ఓకే, రన్ విండో అని చెప్పేసి వస్తుంది. దీంట్లో CMD అని చెప్పేసి టైప్ చేయండి. ఇది మనకి డాస్ ఓపెన్ అయిపోయింది, అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ డాస్ అనేది లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన ఫస్ట్ కమాండ్ ఏంటంటే ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్లోకి కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు ప్రెసెంట్గా కంట్రోల్ ఏ డ్రైవ్లో ఉంది? C డ్రైవ్లో. ఓకే, ఇప్పుడు C డ్రైవ్లో ఉన్న ఈ కంట్రోల్ని నేను వేరే డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మీకు డ్రైవ్స్ అంటే చెప్పాను ఆల్రెడీ, పార్టీషన్ అన్న డ్రైవ్ అన్న ఒకటి. ఇప్పుడు ప్రెసెంట్గా మనం ఏ డ్రైవ్లో ఉన్నాం? C డ్రైవ్లో ఉన్నాం. ఇప్పుడు C డ్రైవ్లో ఉన్నది మనకి జనరల్గా ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డ్రైవ్ని టచ్ చేయొద్దు. ఓకే, వేరే డ్రైవ్లో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు వేరే డ్రైవ్ ఏదో మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ విండోస్ ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు విండోస్లోకి వెళ్తే మనకు అన్నీ కనిపిస్తాయి కదా, డ్రైవ్స్ తెలిసిపోతుంది కదా. విండోస్ లేదనుకొని డాస్ని యూజ్ చేయండి. విండోస్ ఉందని మనం డాస్ ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఉపయోగించడం అని చెప్పేసి ఆ టైప్ ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇది ప్రాక్టీస్ చేయాలంటే విండోస్ లేదని చెప్పేసి దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా అనుకొని చేయండి. చేస్తేనే డాస్ యూజ్ ఏంటనేది తెలుస్తుంది. ఓకే, దానికి మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు స్కూటీ ఉంది. ఓకే, ఇప్పుడు స్కూటీ యూజ్ ఏంటి? అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? సైకిల్ యూజ్ చేసేటప్పుడు దీని యొక్క యూజ్ ఏంటో తెలుస్తుంది. అదే మీకు సైకిల్ యూజ్ ఎప్పుడు తెలుస్తుంది? మీరు నడుచుకుంటే వెళ్ళేటప్పుడు సైకిల్ యూజ్ ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు మీ దగ్గర సైకిల్ లేదు, మీరు నడుచుకుంటూ వెళ్తారు, ప్రాబ్లం ఏంటి తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లంని ఓవర్ రైడ్ చేయడానికి ఏం చేస్తున్నాం? సైకిల్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సైకిల్ యూజ్ చేసేటప్పుడు దానిలో ప్రాబ్లం తెలుసు కదా, దాన్ని ఓవర్ రైడ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? స్కూటీని ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు స్కూటీతో యూజ్ చేస్తున్నాం, దానిలో ప్రాబ్లం తెలుసు కదా, దానికి నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ దేనికి వెళ్తాం? 4 వీల్. ఈ విధంగా మనకి ప్రాబ్లం ఎప్పుడు తెలుస్తుంది అంటే దానికి బిఫోర్ లేనప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి డాస్ రావాలి అంటే విండోస్ లేదనుకొని చెప్పి డాస్ చేయండి, అప్పుడు మీకు డాస్ అనేది వస్తుంది. అలా లేకుండా
డాస్ ఉంది కదా అని చెప్పేసి అంటే సారీ విండోస్ ఉంది కదా అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమంటే డాస్ అనేది ఎగ్జాక్ట్ యూజ్ ఏంటన్నది మేము తెలియదు. కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ప్రెసెంట్గా ఏంటంటే నేను సి డ్రైవ్లో అంటే నేను ఓపెన్ చేయగానే మీకు జనరల్గా వచ్చేది సి అని చెప్పేసి వస్తుంది. పక్కన ఉన్న నేమ్స్ మారవచ్చు, అన్ని చోట్ల అదే ఉంటుంది, వేరువేరుగా ఉండవచ్చు, కానీ సి అనేది మారదు. ఓకే, అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్గా సి డ్రైవ్లో వచ్చేస్తాం. నాకు సి డ్రైవ్ నుంచి వేరే డ్రైవ్లోకి వెళ్ళాలంటే ఏ డ్రైవ్స్ ఉన్నా నాకు తెలియదు ప్రెసెంట్. ఓకే, ఇక్కడ కనపడవు కూడా డాస్లో. మీకు కనపడేది మీరు దేంట్లో ఉన్నారో అదే కనిపిస్తుంది. దీంట్లో ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయో చూడాలంటే ఇక్కడ కుదరదు. ఓకే, అంటే విండోస్లో ఉంది కదా దానికి ఎంత కష్టపడతాం, దేనికంటే విండోస్ లేదు. డాస్లో నాకు వేరే డ్రైవ్లోకి ఎలా వెళ్ళాలి అన్నది నాకు తెలియదు. దానికి ఎలాగంటే మీరు ఏ డ్రైవ్లోకి అయితే వెళ్ళాలో ఆ డ్రైవ్ నేమ్ టైప్ చేయండి. మరి డ్రైవ్స్ ఏమున్నాయో తెలియదు కదా, మరి ఏ డ్రైవ్ అని నేమ్ టైప్ చేస్తాం. సి తర్వాత ఉన్న ఆల్ఫాబెట్స్ టైప్ చేయండి. ఇప్పుడు సి తర్వాత మనకున్న ఆల్ఫాబెట్ ఏంటి, డి, కాబట్టి డి టైప్ చేయండి. డి టైప్ చేసి అంటే నేను ఇప్పుడు డి డ్రైవ్లోకి ఎంటర్ కావాలి. డి డ్రైవ్లోకి ఎంటర్ కావాలంటే డ్రైవ్ నేమ్ డి టైప్ చేశాను. నెక్స్ట్ పక్కన ఏం చేస్తారంటే కోలన్ సింబల్ టైప్ చేయండి. ఓకే, డి కోలన్. కోలన్ సింబల్ ఎలా వస్తుందంటే షిఫ్ట్ కీ ప్రెస్ చేసి మీకు ఎంటర్ కీ పక్కన సెమీ కోలన్ ఉంటుంది కదా, ఆ సెమీ కోలన్ ఉన్న కీ కానీ ప్రెస్ చేస్తే అలాంగ్ విత్ షిఫ్ట్ కీ మీకు ఆ కోలన్ సింబల్ వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా డి కోలన్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఇది ప్రాసెస్ అవ్వాలి. ప్రాసెస్ ఎప్పుడు అవుతుందంటే మీరు ఎంటర్ కీ ప్రెస్ చేస్తేనే మీరు ఇచ్చిన కమాండ్ ప్రాసెస్ అవ్వాలి. మీరు ఎంటర్ కీ ప్రెస్ చేయకుండా మీరు కూర్చున్నారనుకోండి, మీరు ఎంతసేపు కూర్చున్నా అక్కడ డి కోలన్ ఉంటుంది, మీరు ఇలానే ఉంటుంది. మీకు డాస్లో మీరు ఏది టైప్ చేసినా ప్రాసెస్ జరగాలి అంటే మీరు టైప్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మీకు ఆ కమాండ్ అనేది ప్రాసెస్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, డి కోలన్ నుంచి నెక్స్ట్ ఎంటర్ కీ ప్రెస్ ఏమైంది, డి కోలన్ గ్రాండ్ వచ్చిందా. అంటే ఇప్పుడు మీ కంట్రోల్ దేంట్లోకి వచ్చేసిందంటే డీలోకి వచ్చేసింది. ఇది మనకి ఇక్కడ ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్లోకి మనకి కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ డ్రైవ్ లెటర్ ఫాలోడ్ బై కోలన్. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీలో ఉంది కాబట్టి డీలోకి వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఈ ఉందో లేదో చూద్దాం. ఈ ఇచ్చి కోలన్ ఇవ్వండి, ఈ కోలన్ ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఏమొచ్చింది, ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద డ్రైవ్ స్పెసిఫైడ్. మీరు ఇచ్చిన డ్రైవ్ లెటర్ ఈ అనేది నాట్ స్పెసిఫైడ్ అంటే లేదని చెప్పేసి తెలిసిపోయింది. ఇప్పుడు ఉంటే మీకు అది ప్రాంప్ట్ వస్తుంది, లేదా మీకు ఆ విధంగా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డి ఇచ్చి కోలన్ ఇవ్వకుండా సెమీ కోలన్ ఇచ్చారనుకోండి, సెమీ కోలన్ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేస్తారు, మీకు ఏమైంది, డి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆపరబుల్ ప్రోగ్రామ్ ఆర్ బ్యాచ్ ఫైల్ అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. అంటే ఈ విధంగా మెసేజ్ ఇస్తే ఏమవుతుందంటే మీకు దాన్ని రికగ్నైజ్ చేయలేదు. అక్కడ కోలన్ టైప్ చేయమంటే ఇప్పుడు సింబల్ తెలియలేదు అనుకోండి, సెమీ కోలన్ టైప్ చేసి నేను టైప్ చేసాను అంటారు. కోలన్ వేరే, సెమీ కోలన్ వేరే. మీరు అక్కడ టైప్ చేయాల్సింది కోలన్ సింబల్. అంటే ఎలా టైప్ చేయాలి, డ్రైవ్ లెటర్ కోలన్, కోలన్ ఇచ్చి నేను డ్రైవ్ లెటర్ ఇస్తానంటే రాదు. మీకు అదే చెప్పాను కదా సింటాక్స్. ఆర్డర్ ఏంటి, డ్రైవ్ నేమ్ కోలన్ సింబల్, అది ఆర్డర్. కాబట్టి దానికి సింటాక్స్ మనం ఎలా చెప్తామంటే ఇది మనం సింటాక్స్ చెప్పేది ఈ విధంగా చెప్పాలి. దానికి ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, అంటే డాస్ లో మనకి ఫస్ట్ కమాండ్ చేంజ్ కంట్రోల్ ఫ్రమ్ one drive to another drive.
కంట్రోల్ని ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్ చేంజ్ చేస్తుంది. ఓకే, డ్రైవ్ లెటర్ చేంజ్ చేయటం, డ్రైవ్ లెటర్ చేంజ్ చేయటం వేరే, కంట్రోల్ ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి చేంజ్ చేయటం రెండు వేరు వేరు, రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం చేంజ్ చేస్తుంది ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ డ్రైవ్ టు అనదర్ డ్రైవ్. కంట్రోల్ని ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్లో చేంజ్ చేస్తుంది. ఓకే, దానికి ఎలాగంటే ఇప్పుడు సింటాక్స్ ఎలా చెప్తామంటే సింటాక్స్ డ్రైవ్ నేమ్ కోలన్ సింబల్. ఓకే, ఇది సింటాక్స్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటామంటే ఎగ్జాంపుల్ వచ్చి డి కోలన్, ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, అది ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసాం. మీరు అలా ఇవ్వకపోతే మీకు వచ్చే ఈ విధంగా మీకు ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది. అదే ఇప్పుడు ఎఫ్లో ఉందో లేదు చూద్దాం. ఇప్పుడు నేను ఎఫ్ కోలన్ ఇస్తాను, ఎఫ్ ఉంది, మీకు ఎఫ్లో డిస్ప్లే. ఇది మనం డ్రైవ్ని ఒక డ్రైవ్ నుంచి అంటే కంట్రోల్ని ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మనకి ఫస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసేటప్పుడు చూడండి, మనం టైప్ చేసేవన్నీ మనకు అలానే ఉంటుంది. ఇప్పుడు నేను వేరే ఇంకోటి ఏదైనా టైప్ చేసేటప్పుడు నాకేం కావాలి, ప్రీవియస్గా నాకు స్క్రీన్ మీద ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయి నాకు ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ తీసుకున్నాం అనుకోండి, బ్లాక్ బోర్డ్ లేదా వైట్ బోర్డ్, మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారు, బోర్డు మీద రాస్తారు. ఇప్పుడు కాసేపటికి ఏమవుతుంది, మీకు బోర్డ్ కంప్లీట్ అయిపోయింది, ఫిల్అప్ అయిపోయింది, ఇంకా రాయటానికి లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు రాయాలంటే ఏం చేస్తారు, బోర్డు మీద ఉన్నది క్లియర్ చేసేసి మళ్ళీ రాస్తారు. అలాగా ఉండి ఇప్పుడు దాంట్లోనే మీరు ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడ మీరు రాశారనుకోండి, అర్థం అవుద్దాం, అర్థం కాదు కదా, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మనం ఇచ్చిన కమెంట్స్ ఏమవుతుందంటే ప్రీవియస్ అలానే ఉంటుంది, ఇప్పుడు ఇచ్చే కమెంట్స్ దాని కంటిన్యూషన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నాకు ఈ విధంగా డిస్ప్లే అయితే నాకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. నాకేం కావాలి, నెక్స్ట్ కమెంట్ ఇచ్చేటప్పుడు ప్రీవియస్ స్క్రీన్ మీద ఉండకూడదు, క్లియర్ కావాలి. ఓకే, అంటే స్క్రీన్ని క్లియర్ చేయాలి. స్క్రీన్ క్లియర్ చేయాలంటే అలా క్లియర్ చేస్తాం. స్క్రీన్ అంటే ఇప్పుడు మొత్తం కాదు, ఇప్పుడు మనం డాస్ ఉపయోగిస్తాం కాబట్టి డాస్ స్క్రీన్. ఇప్పుడు ఈ డాస్ స్క్రీన్ క్లియర్ చేయాలంటే దానికి సిఎల్ఎస్. సిఎల్ఎస్ మీన్స్ క్లియర్. క్లియర్ అని టైప్ చేయకూడదు, సిఎల్ఎస్ అని టైప్ చేయండి, దట్ ఈస్ కమెంట్. ఇప్పుడు మీరు సిఎల్ఎస్ ఇచ్చి ఎంటర్ పెట్టండి, స్క్రీన్ క్లియర్ అయిపోతే మీకు ప్రాంప్ట్ స్టార్టింగ్లోకి వచ్చేసి. ఇది నెక్స్ట్ కమెంట్, సిఎల్ఎస్ అనేది మనకి నెక్స్ట్ కమెంట్. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా సిఎల్ఎస్ అంటే స్క్రీన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, ఇది డాస్ కమెంట్స్లో నెక్స్ట్ రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే కమెంట్ మనకి ఇది ఒకటి, సిఎల్ఎస్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం మనకి మెయిన్ కమెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ డ్రైవ్లో అసలు ఫైల్స్ ఏమున్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ ఉందో నాకు చూడాలి కదా. డ్రైవ్ని ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్లోకి అలా మనం చేంజ్ చేస్తాం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఆ డ్రైవ్లో ఏముంది ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ మీన్స్ ఫైల్స్ ఏమున్నాయి, నాకు ఆ ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే. ఓకే, అంటే ఇక్కడ మనకి ఒక డ్రైవ్లో ఉన్న ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే కావాలంటే దానికి మనకి కమాండ్ ఏంటంటే దట్ ఈస్ డిఐఆర్, దాన్ని డైరెక్టరీ అని చెప్పేసి. ఓకే, మనం ప్రెసెంట్గా అంటే కరెంట్ వర్కింగ్ డ్రైవ్ అని, అంటే కరెంట్ వర్కింగ్ డ్రైవ్ మీన్స్ మనం ఏ డ్రైవ్లో అయితే మనం వర్క్ చేస్తున్నామో దాన్ని మనం కరెంట్ వర్కింగ్ డ్రైవ్ అని. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్గా మనం ఏ డ్రైవ్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ డ్రైవ్లో ఏ ఫైల్స్ ఉన్నాయి, నాకు ఆ ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే కావాలి. ఆ ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే కావాలంటే మన కమాండ్ ఏమని చెప్పాం, డిఐఆర్. డిఐఆర్ అనగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం యూజ్ చేసే డ్రైవ్లో ఏ ఫైల్స్ అయితే ఉంటాయో ఆ ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేయగానే దాంట్లో ఉన్న ఫైల్స్. ఓకే, అలా కావాలి. ఇప్పుడు నాకు సిలో డిస్ప్లే కావాలి, సిలో డిస్ప్లే కావాలంటే ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ సి కోలన్ అని ఇస్తా, ఎంటర్ కీ ప్రెస్. ఇప్పుడు ఇక్కడ డిఐఆర్ ఏముంది, ఓకేనా.
ఇప్పుడు నాకు ఫైల్స్ యొక్క లిస్ట్ డిస్ప్లే ఓకే. ఇప్పుడు ఫైల్స్ యొక్క లిస్ట్ డిస్ప్లే కావాలంటే మనం ఏం చెప్పాం, డిఐఆర్ కదా. ఇప్పుడు డిఐఆర్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయగానే ఇవన్నీ ఇప్పుడు దీంట్లో మనకి ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫైల్స్ యొక్క లిస్ట్ మొత్తం డిస్ప్లే చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ ఫైల్స్ లిస్ట్ డిస్ప్లే అయ్యేటప్పుడు దీనికి మళ్ళీ ఒక ఆర్డర్ అనేది, అంటే అక్కడ ఆర్డర్ మీన్స్ ఒక ప్రొసీజర్ ప్రకారం మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవ్వాలి. దానికి ఎలాగంటే ఫస్ట్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ డిఏఆర్ అని ఇచ్చాను కదా. మీరు డిఏఆర్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఫస్ట్ 3 లైన్స్ డిస్ప్లే అవ్వాలి. మీకు ఈ 3 లైన్స్ లో మీకు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ ఇన్ డ్రైవ్ సి ఈస్ అని చెప్పేసి ఓఎస్ అని చెప్పి డిస్ప్లే. ఓకే. అంటే ఇప్పుడు డ్రైవ్ సి దాని నేమ్ ఓఎస్. నెక్స్ట్ ఈ డ్రైవ్ కి సమ్ సీరియల్ నెంబర్ తీసుకుంటారు, ఆ సీరియల్ నెంబర్ ఇది వస్తుంది. ఓకే. ఒక డ్రైవ్కి వచ్చిన సీరియల్ నెంబర్ ఇంకో డ్రైవ్కి రాదు. ఓకే. ఇది యూనిక్ నంబర్స్. నెక్స్ట్ దాని తర్వాత డైరెక్టరీ ఆఫ్ అని చెప్పేసి మనం ఇప్పుడు ప్రెసెంట్గా ఎక్కడ వర్క్ చేస్తున్నామో ఆ లొకేషన్ చూపిస్తాం. మనం ప్రెసెంట్గా సిలో వర్క్ చేస్తున్నాం, ఈ ఏంటి తర్వాత చెప్తాం. ఓకే. సి డ్రైవ్లో సంథింగ్ ఈ ప్రెసెంట్గా ఇక్కడ మనం వర్క్ చేస్తాం. దీని తర్వాత ఇక్కడ మనకి ఏ డేట్లో మనం ఫైల్ క్రియేట్ చేసాం, ఏ టైంలో క్రియేట్ చేసాం, అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, ఆ ఫైల్ యొక్క నేమ్, ఇదిగోండి ఈ విధంగా డిస్ప్లే. ఇది దీని యొక్క స్ట్రక్చర్, అంటే డైరెక్టరీ డిస్ప్లే అయ్యే స్ట్రక్చర్. ఫస్ట్ డేట్, ఏ డేట్లో క్రియేట్ చేసాం, ఏ టైంలో ఆ ఫైల్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్లో సమ్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది కదా, ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది బైట్స్లో డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇది వచ్చి మనకి ఫైల్, ఇవన్నీ మనకి సమ్ జేబీ, ఇదిగోండి ఎక్స్టెన్షన్ చూడండి, డాట్ ఉంది, డాట్కి బిఫోర్ ప్రైమరీ నేమ్, డాట్ తర్వాత సెకండరీ నేమ్ ఆర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఇవన్నీ జేపీజీ, పీడిఎఫ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మనకి ఏంటంటే ఫైల్స్, పీడిఎఫ్, ఇదిగోండి ఎక్స్ఎల్ఎస్ఎక్స్, ఎక్సెల్ ఫైల్. ఓకే. ఈ విధంగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్. ఇప్పుడు ఈ విధంగా మీకు ఫైల్స్ ఎన్ని అయితే ఉన్నాయో మీరు వర్క్ చేసే లొకేషన్లో ఆ ఫైల్స్ అన్ని డిస్ప్లే అయిన తర్వాత మీకు లాస్ట్లో ఏమవుతుందంటే మీకు ఇక్కడ మళ్ళీ సమ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. మీకు అదేంటంటే లాస్ట్లో డిస్ప్లే అయ్యేది 615 ఫైల్స్. టోటల్గా మీరు వర్క్ చేసే ఈ లొకేషన్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే. నెక్స్ట్ డైరెక్టరీ, ఇక్కడ మనకి 4 డైరెక్టరీస్. నెక్స్ట్ ఎంత స్పేస్ ఫ్రీగా ఉన్నది అంటే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది ఫైనల్గా మన డైరెక్టరీ ఇచ్చినప్పుడు డిస్ప్లే అయ్యే ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది డిఐఆర్ కమాండ్ యొక్క యూస్. ఇప్పుడు మనం డిఐఆర్ అన్నప్పుడు ఏ డ్రైవ్లో అయితే మనం ఉన్నామో ఆ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్లో ఏమున్నాయో నాకు ఎఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, సిలో నుంచి ఎఫ్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫ్ కోలన్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేస్తే ఎఫ్లోకి వెళ్ళి, ఎఫ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏంటి డిఐఆర్ అని ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ఫైల్స్ డిస్ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కడికి కావాలి, సి కదా, కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, సి కోల్ నుంచి ఎంటర్కి ప్రెస్ మళ్ళీ సిలోకి వచ్చి. అంటే ఇప్పుడు నేను సిలోనే వర్క్ చేయాలి, కానీ వేరే డ్రైవ్లో ఏ ఫైల్స్ ఉన్నాయో చూసి కానీ వర్క్ చేసేది మాత్రమే కరెంట్ ప్లేస్లోనే వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ విధంగా అంటే ఇప్పుడు మనం ఎన్ని కమెంట్స్ ఉపయోగించాం, ప్రెజెంట్ లొకేషన్ నుంచి ఎఫ్లోకి వెళ్ళాం ఒకసారి పోయింది,